మరి ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెననిరి. హల్లెలూయా. భూదిగంతముల వరకు నా దేవుడు మిమ్ములను అన్యజనుల ఎదుట వెలుగుగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. నిన్నే ఈరోజు ఈ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో, టీవీలో ఎంతమంది అయితే కూర్చున్నారో, దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు సూటిగా. నిన్ను దేవుడు వెలుగుగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటూ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూ దిగంతముల వరకు అన్యజనుల ఎదుట నా దేవుడు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు. అనేక మంది ఎదుట ఈరోజు నా దేవుడు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మీరు చీకటి సంబంధులు కాదండి. మీరు ఎంత నమ్మకంగా మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూస్తున్నారండి. ఎంత నమ్మకంగా మీరు దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతున్నారండి. అంటే ఇప్పుడు మీరు చీకటి సంబంధులు కాదండి, వెలుగు సంబంధులు. సర్వసాధారణంగా టీవీ కార్యక్రమాలు ఏం చూస్తారండి ప్రజలు? సినిమాలు, షికారులు, లేదంటే సీరియళ్ళు, సినిమాలు, ఇట్లాంటి ఎన్నో కదా. ఒక్కటి కాదండి, ఈరోజు టీవీలో యూట్యూబ్ కానీ A to Z ఇప్పుడు అన్ని టీవీలో వచ్చేసినాయండి. ఇప్పుడు డిష్ కంటే ఎక్కువ సోషల్ మీడియా ఎక్కువ చూసే వాళ్ళు ఎక్కువ అయిపోయారండి ఈ మధ్యకాలంలో కదా. ఇంటింటికి నెట్ వచ్చేసింది. నెట్ ద్వారా అందరూ ఇప్పుడు ఆ వలలో చిక్కుకుపోయారు. ఇంటర్నెట్ అంటే అర్థం ఏందండి? నెట్ అంటే వల. ఇంటర్నెట్ ఏం చేస్తుందండి? వలలో పడేసిందండి చాలామంది ఈ రోజున. కానీ మీరు నిజంగా వెలుగుగా దేవుడు మిమ్మల్ని ఉంచాడు కాబట్టి, ఆ వెలుగు మీ మీద ప్రకాశించబడింది కాబట్టి ఈరోజు మీరు నిజంగా దేవుని భయము భక్తి కలిగి నీతిని యథార్థతను మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు. అట్టి కృప నా దేవుడు మీకు దయచేసినాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది మరి సజీవు లెక్కలో లేరు, కానీ ఈరోజు నా దేవుడు మిమ్మల్ని నేటి వరకు సజీవు లెక్కలో ఉంచాడు. ఆయన మాటల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి, ఈ లోకంలో మిమ్మల్ని అనేక మందిని వెలిగించడానికి ఆయన మిమ్మల్ని వాడుకున్నాడు. అందుకే ఆయన మిమ్మల్ని వెలిగించాడు. ఈరోజు ఎందరైతే ఈ ప్రసంగాలు వింటారో, సేవకులు వింటున్నారేమో, సువార్థికులు వింటున్నారేమో, అమ్మా అయ్యా మీ అందరికి చెప్తున్నా ఈరోజు ఒక మాట, మీరు వెలిగించబడ్డారు. మీరు ఇతరులను ఏం చేయాలి? వెలిగించాలి. చాలామంది సంఘాలలో సేవకులను చూస్తూ ఉంటాను, నేనే వాడబడాలి, నేనే సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి, నేనే తబలా కొట్టుకొని నేనే పాటలు పాడాలి. కాదండి, కాదు. మీరు ఇతరులను ఏం చేయాలండి? వెలిగించాలి. ఎవరిలో ఏ తలాంత్ ఉందో, ఏ టాలెంట్ ఉందో మీరు తెలుసుకొని వారికి ప్రభు బాధ్యతను, మందిర బాధ్యతను వారికి అప్పగించగలిగితే రేపు వారు కూడా వెలిగించబడతారు, ఇతరులను వెలుగులోకి నడిపించగలుగుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియా దేవుని వారలారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరులారా, నా దేవుడు మిమ్మల్ని వెలుగుగా ఉంచాలని ఆశపడుతున్నాడండి. మిమ్మల్ని చీకటి నుండి వేరు చేసింది ఎందుకంటే, నా దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో ఎందుకు మేము వెలుగుగా ఉంచాడంటే, మీరు అనేక మందిని వెలిగించాలని, అనేక మంది జీవితాలను మీరు వెలుగుగా మార్చాలని. హల్లెలూయా. ఈరోజు నేను వెలిగించబడ్డాను కాబట్టి ఇంత ప్రయాసపడుతున్నాను నేను దేవుని కోసం. రోజు రాను 60 కిలోమీటర్లు, పోను 60 కిలోమీటర్లు, దాదాపు 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చించి ప్రయాసపడి ఎందుకు చేస్తున్నానంటే, నేను వెలిగించబడినట్టు ఇతరులు కూడా వెలిగించబడాలి. నా బ్రతుకు మారింది దేవుని కృపను బట్టి. ఈరోజు మీ బ్రతుకులు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మీరు చూడాలి. హల్లెలూయా. ఇదే ఈ పరిచర్య ఉద్దేశం. మీరు దీవెనకరంగా ఉండాలి, అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి మీ ప్రాంతంలో. హల్లెలూయా. నా దేవుడి రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని తెలుసా? భూ దిగంతముల వరకు నేను ఆశీర్వదిస్తున్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఏం సంపాదించుకున్నారు? చాలామంది బంగారు సంపాదించుకున్నారు, ఇల్లు సంపాదించుకున్నారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, పిల్లల్ని సంపాదించుకున్నారు, ఆస్తి అంతస్తులు, వెండి బంగారం వైడ్యూర్యం అంతా సంపాదిస్తున్నారు. కానీ మరి భూ దిగంతముల వరకు, తరతరముల వరకు అవి ఉంటాయా? ఉండవండి. అవన్నీ ఉండవు, అవన్నీ ఏవి ఉండవండి. మీరు అందుకే నేను చెప్తాను ప్రతిసారి, మీ పిల్లలకు ఏమి సంపాదించాలని ఆలోచన చేయొద్దు, ఏమి పెట్టాలో ఆలోచన చేయొద్దు. నా బిడ్డలకు దేవుని గురించి తెలియాలా, నా బిడ్డలకు దేవుని ప్రేమ తెలియాలా, నా బిడ్డలకు దేవుని యొక్క కృప తెలియాలా, ఆయన ప్రేమ తెలియాలని దేవుని గురించి బోధించడం నేర్చుకోండి. మరి దేవుడు చేసిన కార్యాలను వారికి తెలియపరచండి. మీ జీవితం ఎలాగైతే దీవించబడ్డారో అది మీ పిల్లలకు తెలియపరచండి.
దేవుని కోసం పాటుపడ్డాం నాయనా, మేము దేవుని కోసం మేము సహకారిగా ఉన్నాం, పరిచర్య సహకారిగా ఉన్నాం. అందుకే ఈరోజు మనం దీవించబడుతున్నాం. రేపు మీరు కూడా దీవెనకరంగా ఉండండి. స్వార్థంతో ఉండొద్దు, ఈర్ష్యతో ఉండొద్దు, పగలతో ఉండొద్దు, ప్రతీకారం. ఇవి మనం నేర్పించాల్సింది మన పిల్లలకి. నేటి కాలంలో ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకి ఏం నేర్పిస్తుందని తెలుసా? ఒరేయ్, నువ్వు వానికంటే గొప్పగా కొడితేనే నీకు బండి కొనిస్తా. ఒరే, నువ్వు వానికంటే మరి గొప్పగా ఉన్నత స్థానంలో ఎంసెట్లో కానీ లేదంటే మంచి కాలేజీలో నీకు సీట్ వస్తేనే నేను నీకు బైక్ కానీ ఫోన్ కానీ నువ్వు ఏది అడుగుతుంది కొనిస్తారా అనేటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి. ఈరోజు మీ పిల్లలకు అవి కాదు నేర్పించాల్సింది. ఒరేయ్, తగ్గించుకో, హెచ్చించబడతావు. ఒరే, తల్లిదండ్రులకు లోబడు, నువ్వు హెచ్చించబడతావు, దీవించబడతావు. ఒరే, దైవదాసులకు లోబడు, నువ్వు దీవించబడతావు, హెచ్చించబడతావు. ఈరోజు నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు ఇతరులు ఏం చేయాలి? వెలిగించాలి. ఇది తరతరములకు నిలబడేది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు అంటున్నాడు ఈ రోజున, ఇతరులను ప్రేమించు, ఇతరులకు సహాయం చేయి, ఇతరులను ఆదరించు, ఇతరులకు ఆదరణకరంగా ఉండు, ఇతరులకు మేలు చేయి. ఈరోజు ఇది దేవుడు మనకు నేర్పించేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా దేవుని నీ లోకంలో వెలుగుగా ఉంచాడు. నువ్వు పాపములు చేయడానికి వీలు లేదు. లోకములో ఉన్న వాటన్నిటిని మోసుకొనడానికి వీలు లేదు. నువ్వు చీకటి సంబంధులుగా ఉండడానికి వీలు లేదు. నువ్వు వెలుగు వలెనే ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక మాట నేను చూపిస్తాను పరిశుద్ధ గ్రంథం నుండి. ఇదే అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. వారు చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి తిరగాలి. హల్లెలూయా. ఈరోజు సైతాను గాడు అంటాడు, ఇదంతా నీదే అంటాడు, కానీ వాడు ఏమి ఇవ్వడండి, పరిగెత్తిస్తాముంటాడు. నేను ఒక మాట చెప్తాను కదా, ఎప్పుడు పరిగెత్తి పాలు తాగే బదులు నిదానంగా నడిచి నీళ్లు తాగేది చాలా మేలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా దేవుడు మిమ్మల్ని ఎందుకు వెలుగులోకి నడిపిస్తున్నాడంటే ఆయన స్వాస్థ్యం మిమ్మల్ని పొందుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చెడు మార్గాలను విడిచిపెట్టుకోండి, పాపపు తలంపులు విడిచిపెట్టుకోండి. అటువంటి చోట అసలు నిలబడొద్దు, నడవద్దని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రక్షణ పొందారో, మారు మనసు పొందారో, బాప్తిసం పొందారో వారు ఖచ్చితంగా పాపములు నిలబడడానికి వీలు లేదు, పాపము చేయడానికి వీలు లేదు. అసలు కాంప్రమైజ్ కావద్దు. ఇదేమవుతుంది అని ఎవడో ఒకడు అంటాడు వచ్చి, అసలు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. ఆచారాలు చేయాల్సిందే అంటారు, చెయ్యొద్దు. పద్ధతులు చేయాల్సింది అంటారు, చెయ్యొద్దు. నేను దేవుని బిడ్డను, నేను అన్యులను కాదు, ఒకప్పుడు మాదిరి నా బతుకు లేదు, నా దేవుడు నా బ్రతుకును మార్చాడు, నేను ఇప్పుడు వెలుగు వలె ఉన్నాను, కాబట్టి నేను అగ్ని వలె మండుతూ ఉన్నాను, దేవుని కృపను బట్టి నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను పాపము చెయ్యను, పాపము జోలికి రాను. హల్లెలూయా. ఇది మనం చెప్పాల్సిన సమాజంకి జవాబు. ఈరోజు ఏం చేస్తారు చాలామంది బాప్తిసం తీసుకున్నవారు తెలుసా? సమాజంలో కలిసిపోతున్నారండి చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఒక రోజున ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు, ఏమయ్యా మరి మేము ప్రసాదం ఇస్తే మీరు తీసుకోరు కదా, మరి మేమెందుకు మరి మీ ప్రార్థనకు రావాలి, మీ దగ్గర రావాలి అని అన్నాడు ఆయన. నాకు తెలిసిన ఆయనే. నేను చెప్పాను, అయ్యా నీ ప్రసాదం నేను తినను అయ్యా, నేను సేవకుని, నేను 10 మందికి బోధించేవాడిని, నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను ఇదే మాట చెప్తాను చూడయ్యా అని చెప్పాను. ఆయన నవ్వుతో ఒక మాట అన్నాడు, సరే సరే పర్లేదులే ఏముందిలే అన్నాడు. నేను ఇప్పుడు ఒక మాట అన్నా, సరే ఎంతోమంది మరి అయ్యప్ప మాలలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వారు ఎంతో నిష్ఠలో ఉంటారు, భక్తిలో ఉంటారు. మరి వాళ్ళు ఏదైనా తింటారండి, వారు అసలుకు చాలా నిష్టగా ఉంటారండి వారు కదా. మనం చేసే భక్తి ఒక్కొక్కసారి వాళ్ళ ముందర పనికిరాదనిపిస్తుంది నాకైతే. ఉత్త కాళ్ళతో నడుస్తూ ఉంటారు, ఎండనక వానక నడుస్తూ ఉంటారు, చలి నీళ్ళకు స్నానం చేస్తూ ఉంటారు కదా. రంజాన్లో అయితే ముస్లిం సోదరులు మరి ఎంత చక్కగా వారు ఉపవాసం చేసుకుంటారు, వాళ్ళ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఈరోజు మరి క్రైస్తవుల భక్తి ఏమవుతుందండి రోజు రోజుకి? దేని మీద పడుతున్నారు మీరు? డబ్బు మీదనా? చీకటి కోసమా? పాపము కోసమా? ఈరోజు నీ యవనస్తులు ఎందుకు ఇంత పాపపు జోలికి ప్రయాసపడుతున్నారు మీరు? చూడండి వేరే మతస్థులు ఎంత చక్కగా వారు భక్తి చేసుకుంటున్నారో. మరి ఈరోజు మనం చేసే భక్తి ఎలాగుందండి? మనం దేవుని ఎలాగ ఆరాధించగలుగుతున్నామండి? నిజమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన, అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నిన్ను వెలుగులోకి నడిపించడానికి. ఈరోజు మనం పుట్టుకతో క్రైస్తవులం. హల్లెలూయా. మా పూర్వీకులు మరి శ్రీరామ, కానీ ఇప్పటికి కూడా మా ఇంటి పేరు శ్రీరామ కళ్యాణ్ బాబు మా ఇంటి పేరు.
కానీ నేను పుట్టకతో క్రైస్తవుణ్ణి, మా అమ్మ మా నాన్న పుట్టకతో క్రైస్తవులు కాబట్టి మేము దేవుని నమ్ముకున్నాం. ఈరోజు ప్రభు నన్ను మార్చాడు, ప్రభు కోసం నేను పాటు పడుతున్నా, ప్రభు పరిచయం చేస్తున్నా. ఈరోజు నన్ను వెలిగించిన దేవుడు. నేనేం చీకట్లో లేనని చెప్పను. చీకట్లో నా బ్రతుకున్న దేవుడు వెలుగులోకి మార్చాడు. ఈరోజు నేను ఎంతోమంది మీ జీవితాన్ని చీకట్లో నుండి వెలుగులోకి మార్చలేదు దేవుడు. ఎందుకు ఇంకా లోకంలో లోకపు ఆశలు, లోకపు తలంపుల కోసం పాటుపడుతున్నారమ్మా? లోకంలో ఏముంది? ఈ లోకంలో నీ దగ్గర ఒకవేళ ఒక డబ్బు ఉందంటే నీ మీద పగబట్టే వాళ్ళు ఉన్నారు, నిన్ను చంపాలని చూసే వాళ్ళు ఉన్నారు, లేరా? నవమాసాలు మోసి పెంచిన కన్న బిడ్డలే ఈరోజు తల్లిదండ్రులను చంపేటువంటి రోజులు కావా ఇవి? ఆలోచన చేయండి. ఈరోజున మీరు ఈ సత్యాన్ని గ్రహించుకోండి, దేవుని పరిచర్య చేయండి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఒకవేళ మీరు చేయలేనప్పుడు చేసేటువంటి నాలాంటి వారికి మీరు సహకరించండి. హల్లెలూయా. మీరు వెలిగించబడ్డారు కదా, ఇతరులు మీరు ఏం చేయాలండి? వెలిగించండి. సోమరిపోతులాగా చాలామంది ఉన్నారండి ఈ రోజున. తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టుగా ఉన్నారండి చాలామంది. ఊరికి ఆదివారం ఏదో బలవంతంగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. 10కి 11కు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. ఇంటికాడ కడుపు నిండా అన్నం తిని చికెన్ మటన్ తిని ప్రార్థనకు పోయే వాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి, ఏం భక్తి చేస్తున్నాం మనము? కష్టాలు వచ్చినప్పుడేమో యేసయ్యా నేను ఉపవాస ప్రార్థన ప్రకటించుకుని ఉపవాసం ఉంటారు. కొంచెం ఏదైనా బాగైందనుకోండి, అసలు ఉపవాసాలు ఉండవు, ప్రార్థనలు ఉండవు, మందిరాలు ఉండవు, ఏముండవండి. ఇదండి క్రైస్తవ లోకం. ఇప్పుడు సైతాన్గా ఈరోజు మనల్ని ఎంతగా వాడుకుంటున్నాడు తెలుసా? ఎంతమందిని ఈరోజు వాడు ఈ ఇంటర్నెట్ అనే దానికి కానీ చీకట్లకు కానీ వాడి క్రైస్తవులు ఎంతమందికి ఎరేస్తున్నాడు తెలుసా? ఈరోజు నువ్వు మేలుకోవాలి, గుర్తుపెట్టుకో. అసహించుకో, టీవీ ఛానల్ చూడడం అసహించుకో, సీరియల్ చూడడం అసహించుకో, సినిమాలు చూడడం అసహించుకో, త్రాగుబోతనాన్ని అసహించుకో, వ్యసనాలు అసహించుకో, పాపమును అసహించుకో, వ్యభిచారణ అసహించుకో, దొంగతనాలు అసహించుకో, అన్నిటి అసహించుకొని ఇక్కడ నుంచి అయినా నిష్ఠగా భక్తి చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించబడ్డావు కదా, వెలిగించబడినట్టుగానే ఉండు. రక్షించబడ్డావు, రక్షణార్థమైన జీవితం జీవించు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. వెలుగులో ఏం కనబడుతున్నాయంట? నీతి, మంచితనము, సత్యము వాటిలో కనపడుతున్నాయి. ఈరోజు మరి నీవు కూడా వెలిగించబడ్డావు కదా, నీలో ఇవి ఉన్నాయా? మంచితనం ఉందా? నీతి ఉన్నదా నీలో? ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడమ్మా. సత్యం ఉందా నీలో? ఆలోచన చేద్దాం. ప్రియా దేవుని వారలారా, క్రైస్తవ సమాజమా, ఈరోజు దేవుడు నీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను ఆయన వెలిగించాడు. ఎంతమందిని మందిరానికి తీసుకురాగలుగుతున్నావు? కనీసం ఒక ఆదివారం ఒక ఆత్మని రక్షించగలుగుతున్నావా? కనీసం రోజుకి ఒకరికైనా సువార్త చెప్పగలుగుతున్నావా? ఒక్కరికైనా పత్రికను పంచగలుగుతూ ఉన్నావా? మరి దేవుని ఎందుకు వెలిగించాడు? ఎందుకు నేను సజీవ లెక్కలో ఉంచాడు? ఎందుకు నేను కరోనా నుంచి కాపాడాడు? ఎందుకు నీకు వ్యాధి బాధల నుంచి కాపాడాడు? మరణం అంచుల నుండి ఎందుకు నిన్ను కాపాడాడు? ఆలోచన చేయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా మాటలు ఎంత దూరం వినిపిస్తున్నాయో దయచేసి అమ్మా మీరందరూ వెలుగు వలే ఉండండి. ఆరిపోయే దీపంలాగా ఉండదు, ఎప్పుడు కూడా వెలిగించబడుతూనే ఉండండి. ఆరని దీపమై తేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. హల్లెలూయా. నీ దీపం ఎప్పుడు ఆరిపోకూడదు. నువ్వు క్రీస్తు కోసం వెలిగించబడుతూనే ఉండాలి. నన్ను చూడండి ఒకసారి, నా దగ్గర ఏ రోజుకు నిలువ అనేది ఉండదండి, అమౌంట్ డబ్బులు. కానీ నేను వెలిగించబడుతూనే ఉన్నా, ప్రయాసపడుతూనే ఉన్నా, అనేక మందికి వెలుగులు నడిపిస్తూనే ఉన్నా. పరిచర్యల ద్వారా, సువార్త సభల ద్వారా, టీవీ ఛానళ్ళ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, గూగుల్ మీట్ ద్వారా, సంఘములో సహవాసాన్ని ఎంతమంది ఈరోజు వెలుగులు నడిపిస్తున్నానంటే కేవలం నా దేవుడు నాలో నీతిని చూశాడు, సత్యమును చూశాడు, మంచితనమును చూశాడు. కాబట్టి నా వెలుగు ఆరిపోలే. నేను కూడా ఆరిపోవడానికి ఇష్టపడినండి. వెలిగించబడతానే ఉంటావు ప్రభా నీ సేవలో. అనేక మందిని వెలిగించేంత వరకు నిద్రపోను ప్రభా. ఒకప్పుడు బిలిగ్రహను వాడుకో, ఒకప్పుడు బక్సింగ్ గారిని వాడుకో, ఒకప్పుడు నాయన మరి యేసన్న గారిని వాడినట్టు వాడుకో నాయన నన్ను కూడా అని నేను ప్రభువుని ప్రతిరోజు ప్రార్థించిన. వారికంటే ఇంకా నన్ను బలంగా వాడుకో యేసయ్యా. అనేక మందికి దీవెనకరంగా చేయి ప్రభా. దేశ విదేశాల్లో, ప్రపంచంలో, ఇండియాలో ఎక్కడైతే అన్యులు ఉన్నారో అందరూ అంతటికి ఈ సువార్త మాటలు వెళ్ళాలి, వారు వెలిగించబడాలి, వారి జీవితాలు మార్చుకోవాలి ప్రభు అని ప్రభువుని రోధించి ఏడ్చి ప్రార్థన చేస్తున్నానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో నెమ్మది లేదా, శాంతి లేదా, ఇవన్నీ కూడా చీకటి ద్వారానే జరుగుతూ ఉన్నాయి. వెలుగులోకి రండి. నా దేవుడు సమస్త మేలులతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. అన్ని రకాలుగా నిన్ను నా దేవుడు పోషిస్తాడు, సంరక్షిస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు. నా దేవునికి అసాధ్యమైన ఏది లేదు. వెలిగించబడండి, వెలుగుతూనే ఉండండి, దీపం ఆరిపోకుండా కాచి కాపాడుకోండి. నా దేవుని సహాయం మీకు తోడుగా ఉంటుంది. చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోకి నడిపించినాడు. ఆయన కృతజ్ఞుడవై రుణపడి ప్రభు సేవలో పాల్గొనండి, ప్రభు రాజ్యము కట్టండి. నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.